ఇగో సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తున్నారు. అరవింద్ చూడు ఏం జరుగుతుందో చూడు. ఒకవేళ 14 సీట్లు గనక కేసీఆర్ చెప్పినట్టు 14 సీట్లు గనక బీఆర్ఎస్ పార్టీకి వస్తే 14 సీట్లు బీఆర్ఎస్ గెలిస్తే 14 కాదు 10 నుండి 12 అనుకుందాం. 10 నుండి 12 సీట్లే అనుకుందాం. 10 నుండి 12 సీట్లు కనుక వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది. ఎట్లా పడిపోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నాడు కేసీఆర్, కేంద్రంలో హంగ్ రాబోతుంది, బీజేపీ రావట్లేదు, కేంద్రంలో హంగ్ వస్తుంది అంటే కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అప్పుడు ప్రతి దగ్గర సీట్లు అవసరం పడుతుంది. ఇటు బీజేపీ పార్టీకి కానీ, బీజేపీకి కానీ, కాంగ్రెస్ కానీ పూర్తి స్థాయి మెజార్టీ రాదు. ఈ పార్టీ ఒక 150 దగ్గర ఆగిపోతుందో, లేదా ఈ పార్టీ ఒక 200 దగ్గర ఆగిపోతాయి అనుకుందాం సీట్లు. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల సీట్లు ఈ రెండు పార్టీలకు అవసరం పడతాయి. అవసరం పడ్డప్పుడు ఈ 10 నుండి 12 సీట్లు ఉంటాయి కదా. ఒకవేళ ఈ 10 నుండి 12 సీట్లు కాంగ్రెస్కే ఇచ్చింది అనుకుందాం. కేసీఆర్ ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిందే. అందుకే కేసీఆర్ ఏమన్నాడు, థర్డ్ ఫ్రంట్ పెడతా అన్నాడు. అది అర్థం కాలే మన వాళ్ళకు. థర్డ్ ఫ్రంట్ కనుక కేసీఆర్ బీఆర్ఎస్ తరఫున పెడితే ఈరోజు ఈ రెండింటికి పూర్తి మెజార్టీ రాకపోతే కేసీఆరే కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండేది. ఒట్టిగా హేళన చేసిండు కేసీఆర్. థర్డ్ ఫ్రంట్ పెడతారట కాక థర్డ్ ఫ్రంట్ అనుకుంటే మలిగాన్ లాంటి వాళ్ళు, పిచ్చి రగ్గాన సొంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అవలేబారక వాళ్ళందరూ ఆయన వెక్కిలు చేసిండు. ఇప్పుడు ఏమైంది, హంగ్ ఏర్పడితే కనుక 12 సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ అవసరం పడ్డాయి అనుకో, ఈ కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ కు పోయిన ఎమ్మెల్యేలు కేసీఆర్ సైడ్ రారు. ఓకే రారు అనుకుందాం. ఈ 12 మందిలో ఇద్దరికి మాత్రం కేంద్ర మంత్రి పదవులు వస్తాయి. ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ ఇక కేసీఆర్ నిడుతుందా? అన్ని మూసుకొని కూర్చోవాలి. ఇక ఒకవేళ కాంగ్రెస్ కి రాలే, ఇదే 12 సీట్లు బీజేపీకి ఇచ్చి బీజేపీకి అవసరం పడ్డాయి అనుకో, బీఆర్ఎస్ 12 సీట్లు బీజేపీకి అవసరం పడ్డాయి అనుకో, మళ్ళా 2 లేదా 3 కేంద్ర మంత్రులు అవుతారు బీఆర్ఎస్ పార్టీ నుండి. ఒకవేళ బీజేపీ పార్టీ మళ్ళా వచ్చింది అనుకో, ఇక 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా కాంగ్రెస్ లా, ఉష్కాకి ఒక్కడుంటే అడిగేయాల. కేసీఆర్ చెప్పినట్టు 25 మంది, ఇప్పుడు 38 మంది ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ కి. హంగు కనుక వస్తే కేసీఆర్ చెప్పినట్టు 25 మంది కాదు 30 మంది కేసీఆర్ దగ్గరికి వస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గప్పుడు ఉంటుంది ఆట. ఇక రేవంత్ రెడ్డి ఆట లేకపోతే కాంగ్రెస్ ఆట గప్పుడు ఉంటది. హంగు గనక వచ్చిందనుకో, ఈ 12 సీట్లు గనక మనం ప్రేమతోటి తెలంగాణను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ కే ఇచ్చినమే అనుకో, ఖతం అవుతుంది. అందుకే ఏమంటాడు, ఇప్పుడు ఇది కావద్దంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తారట, వీళ్ళకంటే ముందే బీజేపీలోకి పోతారట. తన దగ్గర ఉన్న 20 మందినో, తన మాటినే 20 మందినో 30 మందినో పట్టుకొని బీజేపీలోకి పోయి అక్కడి నుండి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారట. దాన్ని ఇక్కడ బండి సంజయ్ అంటాడు. రేవంత్ బీజేపీలోకి వస్తున్నారు. అరవింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ కి లేదని, కాంగ్రెస్ కి దమ్మే లేదంటాడు. రాష్ట్రంలో కూడా రేవంత్ సీఎం పార్టీని ఖాళీ చేసి బీజేపీలోకి వస్తారని అన్నారు. కేసీఆర్ ఎంతో కొంత బీజేపీని కంట్రోల్ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న లీడర్లలో ఎవరికి అంత సామర్థ్యం లేదని అన్నారు. అంతే కదా మరి. కేసీఆర్ పోయి అమిత్ షాకు దండమో మోడీకి దండమో పెట్టి వంగి వంగి నక్కి ఉండలే. బరాబర్ వేయండు, కాలు మీద కాలేసుకున్నాడు, కూర్చున్నాడు, మాట్లాడిండు, వచ్చిండు. 1-2 సార్లు పోయి మర్యాద ఇచ్చిండు. ఇక మర్యాద ఇస్తలేరు వీళ్ళు, తెలంగాణకు నిధులు ఇస్తలేరు, తెలంగాణకు ఏది ఒక్కటి ఇస్తలేరు అన్న కాలంలో చల్ ఎవరు రైట్గా వచ్చేది అని తిరగబడ్డాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా తిరగబడుతుంటాడా? తీసుకపోయి జైలు నూపుతారు ఓటుకున్నోటు కేసుతోటి. ఈయన ఒప్పుకున్నాడుగా ధర్మపురి అరవింద్, కేసీఆర్ అంతో ఇంతో బీజేపీని కంట్రోల్ చేసి ఇటు రాకుండా అని. ఇప్పుడు కంట్రోల్ చేయమని చూద్దాం. బీజేపీ కనుక కేంద్రంలో వస్తే ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిందంటే కథం
కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి తెలంగాణకు. కాబట్టి ప్రజలారా 12 నుండి 13 లేదా 12 నుండి 14 సీట్లు బీఆర్ఎస్కే ఇయ్యుర్రా. తెలంగాణ మంచిగా ఉంటుంది, చక్కబడుతుంది. మన అధికారం మనం ఉంటాం, మన నాయకుని కింద మనం ఉంటాం. ఎవడో ఆడిస్తా అంటే మన నాయకులు ఆడుడైందే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తాను, అటు బీజేపీ వాళ్ళు ఆడిస్తాను. కాబట్టి ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి ప్రజలారా.